వెల్కమ్ టు TG5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. బతుకమ్మ కుంటపై సుప్రీంకోర్టు స్టే నేపథ్యంలో ఆల్ పార్టీ నిరసన. ఎరువుల రవాణా ఛార్జీలు తగ్గించాలి. చేగుంటలో డీలర్ల బంద్. చేగుంటలో బాల్య వివాహాల నిర్మూలనకు మానవహారం. 42% బీసీ రిజర్వేషన్ల సాధనకు ఐక్య పోరాటం అవసరం. ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ పాటిల్ కు ఘన వీడ్కోలు. బతుకమ్మ కుంటపై సుప్రీంకోర్టు స్టే నేపథ్యంలో ఖైరతాబాద్ లో ఆల్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావుతో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, చిన్నప్పటి నుంచే మహిళలు బతుకమ్మలను నిమజ్జనం చేసే ఈ స్థలం ప్రజలకే చెందిందని అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించే ఈ కుంటపై కేసులు వేయడం సరికాదని పేర్కొన్నారు. ఇక జిల్లా కాంగ్రెస్ నాయకులు కూడా స్పందిస్తూ బతుకమ్మ కుంటను పునర్నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. గౌరవనీయులు పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు గారు, వేదికను అలంకరించినటువంటి ఆనంద్ గౌడ్ గారు, మోతా రోహిత్ గారు, సిపిఎం నాయకులు పెద్దలు మహేందర్ గారు, రమేష్ యాదవ్ గారు, ముందున్నటువంటి ఎక్స్ కార్పొరేటర్లు పులి జగన్ గారు, రమేష్ గారు, అదేవిధంగా మా అమృత గారు, కన్న గారు, దిగిరాంబాబు గారు, అదేవిధంగా వేదికని అలంకరించినటువంటి లక్ష్మణ గారు, యాదగిరి గారు, పెద్దలందరికీ కూడా సవినయంగా నమస్కరిస్తూ, ఈరోజు జరుగుతున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో బతుకమ్మ కుంట పైన పోరాటంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కానీ బతుకమ్మ కుంట అంటే ఈరోజు వచ్చినటువంటి కుంట కాదు. మా తాతల కాలం నుంచి కూడా మేము ఉన్నటువంటి మాట, ఇక్కడ ఒకటి బతుకమ్మ కుంట అనేది ఉండే, బతుకమ్మ వేసేవాళ్ళం. ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించినటువంటి చిన్నతనంలో మేము కూడా చూడడం జరిగింది. కానీ ఇలాంటి బతుకమ్మ కుంటని పునరుద్ధరించిన తర్వాత ఇలాంటి చర్యలకు పాల్పడినటువంటి ఈ బీఆర్ఎస్ నాయకుడిగా చెప్పుకునేటువంటి ఎడ్ల సుధాకర్ రెడ్డి గారు ఉన్నారో, ఇది మాత్రం శోచనీయమైనటువంటి పని కాదని చెప్పి నేను ఘంటాపదంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాను. ఇది ఏ ఒక్కరికి ఉపయోగపడేటువంటి అంశం కాదు. తాతల కాలం నుండి కూడా ఇది వాటర్ బాడీగా కుంటగానే నమోదైనటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. కుంటని ఎవరు కూడా ఆక్రమించుకొని ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా చట్టాలు వర్తించవు. మరి ఏ రకంగా అయినా రిజిస్ట్రేషన్ చేసుకున్నా అని చెప్పి కోర్టుకి ఏం తప్పుడు సమాచారం ఇస్తుందో మరి కోర్టులు కూడా సరైనటువంటి పర్యవేక్షణ చేసి ఈ కుంటకి సంబంధించినంత వరకు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అలుపేరుగని పోరాటం చేస్తున్నటువంటి పెద్దలు హనుమంతరావు గారితో పాటు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా ఉన్న కిషన్ రెడ్డి గారు కూడా ఎన్నోసార్లు ఇక్కడ ఇదే ప్రాంతంలో ధర్నాలో పాల్గొనడం జరిగింది. ప్రజల కోసం చేసేటువంటి మంచి పనులకి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఒత్తసు పలుకుతుంది, ఎప్పటికి కూడా సపోర్ట్గా ఉంటుందని చెప్పి నిరూపించడం జరిగింది. బాధపడుతుండే ఇదంతా చెత్త చెదారము ఉండడం వల్ల అందరు బాధపడ్డారు. ఎప్పుడు బాగవుతుందో అని ఆలోచన చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కలిసి మాకు న్యాయం చేయాలండి, మేమెవరు ఇంటి గురించి అడుగుతున్నాము, మా సొంతంగా లాభపడాలనే ఆలోచన లేదు. కానీ ప్రజల ఆలోచన ఏమిటంటే, ఒక భూమిని కబ్జా చేస్తున్నటువంటి వ్యక్తి అది కూడా చెరువును కబ్జా చేస్తున్నాడు. కాబట్టి దీనికి తప్పనిసరిగా ఇది బతుకమ్మ పేరే, దీని పేరు బతుకమ్మ కుంట. గతంలో బతుకమ్మను ఆడారు, కానీ బతుకమ్మ కుంటను మర్చిపోయారు. కానీ నా ఉద్దేశంలో ఏదైనా మొత్తం మీద ఐడా రంగనాథ్ గారు కొద్దిగా శ్రద్ధ వహించి దీన్ని సాధించారు. మంచి వాతావరణం అయిందని అందరూ సంతోషంగా ఉన్నారు. అయినా మరి జ్యుడిషియరీ మీద నేనేం కామెంట్ చేయను, ఎందుకంటే జ్యుడిషియరీ ఇది హైయెస్ట్ అథారిటీ. కానీ ఇంత మంచి వాతావరణంలో కూడా ఇవాళ కోర్టుకి వెళ్ళేదో ఆర్డర్ తెచ్చుకొని దీన్ని తీసేయాలి, ఆయన సొంత ప్రాపర్టీ అని చెప్తున్నారు. ఆయన సొంత ప్రాపర్టీ కానే కాదు, నా దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి. 5 లక్షలు
5 లక్షల అగ్రిమెంట్ చేసుకున్నాడు. అది కూడా చెరువుల 7 ఎకరాలు నాయే అని చెప్తాడు. అందులో 2 ఎకరాల వరకు కొత్త కూడా జరిగిపోయింది. ఇక మిగిలింది 5 ఎకరాలు. 5 ఎకరాలలో రంగనాథ్ గారు ఒక 4 నెలల లోపల మంచి వాతావరణం క్రియేట్ చేశాడు. దానివల్ల అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉండి ఇంకా బాగా జరగాలి, వాకింగ్ పిల్లలకు అందరికీ మంచి వాతావరణం వచ్చిందని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళు కానీ అందరూ కూడా బడుగు బలైన వర్గాలు అందరూ సంతోషంగా ఉండే సమయంలో ఒక పెద్ద అవాండం పెట్టి దీన్ని బతుకమ్మ కుంటను ఆక్రమించుకోలేదు, అది ఆయన స్థలమే అని వాళ్ళు చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది జ్యుడిషియరీ చూసుకుంటుంది. కానీ ఇది అన్యాయం. అరే ఇది బతుకమ్మ కుంట గతంలో వర్షాలు పడితే ఉస్మానియా యూనివర్సిటీ నీళ్ళన్నీ వచ్చి ఇళ్ళనే పడేది. రాను రాను అన్ని బిల్డింగ్లు అయిపోయినా నీళ్లు నిలబడనే ఉంటుంటాయి. దానికి ఇది డ్రైనేజ్ వాటరు, ఇది చెరువు లేదు అని అన్ని మేము ప్రొసీజర్ చేసినాను. ప్రొసీజర్ ప్రకారంగా కోర్టులో ఉన్నది కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడకుండా వారికి కూడా జ్యుడిషియరీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు రండి, జ్యుడిషియరీగా ఒక మనిషిని అపాయింట్మెంట్ చేయండి, ఈ ప్రాంతంకి వచ్చి చూడండి. మాది తప్ప ఆయన తప్ప, కోర్టులో వాదించడం మీ న్యాయం, కానీ గ్రౌండ్ రియాలిటీ కూడా తెలుసుకోవాలి. గ్రౌండ్లో ఏమవుతుంది, వీళ్ళు ఇచ్చింది నిజమా కాదా, అది ఆయన కానే కాదు. వాళ్ళ నాయన ఆయన నారాయణ రెడ్డి, ఆయన ఇంటి పేరే బండి నారాయణ రెడ్డి అని. ఆయన మొహమ్మద్ ఆజం దగ్గర మునీంగా పనిచేసేది. ఆయన ఇటుకలు తయారు చేసేది, డబ్బులు ఆయన ఇచ్చేది, మళ్ళీ ఇటుక కూడా మొహమ్మద్ ఆజం కొనేది. ఆ పోత ఆయన ఎందుకు రాసిచ్చిండో నాకు తెలియదు. కానీ ఆ 5 లక్షల బాండ్ పేపర్ మీద ఆయన కొట్లాడుతున్నాడు. దానికి అన్ని కూడా ఇక్కడ ఉన్న కొందరికి కొత్త డూప్లికేట్ లేఅవుట్ చేసి అది కూడా అమ్ముకున్నాడు. డబ్బులు ఇచ్చిండు వాళ్ళ మీద ఫోర్స్ తోటి ఆయన చేస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు మెదక్ జిల్లా చేగుంట మండలంలో ఎరువుల డీలర్లు బంద్ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. రవాణా ఛార్జీల భారంతో పాటు లింకులు విధించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల ఉత్పత్తిదారులు అధిక రవాణా ఖర్చులు మోపడంతో ఎంఆర్పీ ధరలకు ఎరువులు విక్రయించడం కష్టంగా మారిందని తెలిపారు. అలాగే లింకులు లేకుండా యూరియా, కాంప్లెక్స్ ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో డీలర్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీనికి గల కారణం ఏంటంటే మాకు యూరియా బస్తాల మీద సమస్య, మాకు మార్కెట్ ఇవ్వకపోవడం, దాని మీద రూపాయలు అదనంగా మేము లాస్ అయ్యి అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకేంటంటే దాంతోపాటు కంపెనీల వాళ్ళు వారి ఇష్టారాజ్యంగా లింకులు పెడుతూ మాకు మేము అమ్మేదానికంటే కూడా, రైతులకు సరిపోయిన దానికంటే కూడా మేము అడిగే ఎంత క్వాంటిటీ కావాలో దానికంటే కూడా డబుల్ క్వాంటిటీ ఇచ్చి మాకు లింక్ కొట్టిస్తుంది. దానివల్ల మేము చాలా నష్టపోతున్నాము. యూరియా బస్తా వల్ల కూడా మేము 30 రూపాయలు 20 రూపాయలు అదనంగా నష్టపోతున్నాం రైతుకి ఇవ్వడం వల్ల. దాన్ని కంపెనీ వాళ్ళని కట్టడి చేసి ప్రభుత్వం వెంటనే దాన్ని చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కొనసాగిస్తున్నాము. దానిలో భాగంగా చేగుంట మండలం మేము పట్టే రాష్ట్ర సభ్యులందరం ఏకకంఠంగా మేము ఆమోదించడం జరిగింది. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో బాల్య వివాహాల నిర్మూలన, బాలల సంరక్షణ లక్ష్యంగా భారీ మానవహారం నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎంపీడీఓ టి చిన్నారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, కిషోర బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీడీఓ చిన్నారెడ్డి 18 ఏళ్లలోపు బాలికలకు 21 ఏళ్లలోపు బాలురకు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిసినా వెంటనే 1098 హెల్ప్ లైన్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇక సర్పంచ్ స్రవంతి సతీష్ బాల్య వివాహాలు బాలికల ఆరోగ్యానికి, భవిష్యత్తుకు హానికరమని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి బాలల హక్కులను కాపాడాలని పిలుపునిచ్చారు. బాలల సంరక్షణతో పాటు మత్తు పదార్థాలపై కూడా అవగాహన కల్పిస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని అధికారులు పేర్కొన్నారు. వాళ్ళకు కిషోర బాలికలకు
అరికడదాం బాల్య వివాహాలు మన గ్రామంలో ఎక్కడ కూడా జరగకూడదు. ఒకవేళ ఎవరైనా బాల్య వివాహం చేస్తున్నట్లయితే 1098 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఎవరైనా ఫోన్ చేయొచ్చు. ఆ నంబర్కి ఫోన్ చేస్తే ఆ నంబర్కి ఎవరు ఫోన్ చేసినా ఆ ఫోన్ చేసిన వివరాలు ఎవరికి వెల్లడించడం జరగదు. కాబట్టి ఖచ్చితంగా ఈ 1098 బాల్య వివాహాలు కానీ పిల్లల మీద ఏదైనా ఆకృత్యాలు జరిగితే 1098 ఫోన్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ కార్యక్రమం కట్టేందుకు జాగ్రత్తగా ఉంటాము. విద్య, ఆరోగ్యం మరియు సమాన హక్కులు ప్రతి పిల్లవాడికి అందేలా సహకరిస్తాను. బాల్య సమాజ నిర్మాణం కోసం నా వంతు బాధ్యతను నిర్వహిస్తాను. థ్యాంక్ యూ. వివాహాలు చేసుకోవడం వల్ల మన మహిళలు, ఆడపిల్లల యొక్క ఆరోగ్యాలు చాలా ఇబ్బందికరంగా మారుతున్నది. ఈరోజు మనం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనం ఎవ్వరం కూడా మన పిల్లలకు చిన్న వయసులో వివాహాలు చేయొద్దు. అండ్ చిన్న పిల్లలు కూడా వివాహాలు ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులు కనుక చేస్తామంటే అందరూ కూడా నిరాకరించాలి. మేము మా ఆరోగ్యంగా ముందు మాకు చిన్న వయసులో కృషి చేస్తాను. బాల్య వివాహం చట్ట విరుద్ధమని మరియు దానివల్ల కలిగే హానులను ఇతరులకు తెలియజేస్తాను. నా కుటుంబం, స్నేహితులు, ఎస్ఐ సార్ గారు మరి ఇక్కడ చేసిన కిషోర బాలికలు అధికారులకు, అంగన్వాడీ టీచర్లకు, వివో వాళ్ళకి, కిషోర బాలికలకి అందరికీ నా నమస్కారం. ఈరోజు మానవాహారం అనే ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇందులో బాల్య వివాహాలను అరికట్టాలని కోరుకుంటున్నాము అని తెలియజేస్తాను. సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, మండల అధికారులకు, గ్రామస్థాయి అధికారులకు మరియు కిషోర బాలికలకు, వివోలకు, అంగన్వాడీ టీచర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు మీ అందరికీ మళ్ళీ మీటింగ్ మండల కార్యాలయంలో ఉంటుంది. ఈ మానవాహారం కార్యక్రమం ముగిసింది. థ్యాంక్ యూ. వలన చాలా నష్టం జరుగుతుంది. ఒక కుటుంబం యజమాని చనిపోతే ఆ కుటుంబం రోడ్న పడుతుంది. పిల్లలు అనాథాలు అయిపోతున్నారు, అతని భార్య అనాథ అయిపోతుంది. అందుకోసమే డ్రగ్స్కి అరికట్టాలి. అందరూ చాలా ప్రతి ఒక్కరు ఒక యుద్ధం లెక్క పని చేయాలి. ప్రతి ఒక్కరు హక్కు ఉన్నది డ్రగ్స్కి అరికట్టుడు. ఎందుకోసం అంటే మనం మంచిగా బతకాలన్నా, మంచిగా అభివృద్ధాలన్నా, మన జర్నీ అనేది సక్సెస్ఫుల్ కావాలన్నా మనం డ్రగ్స్కి నిర్మూలించాలి. డ్రగ్స్ తాగి డ్రైవర్ నడిపిస్తే ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి ఎన్నో మనం అనుకున్న పనులు జరుగుతలేవు. చాలా దరిద్రం వెంటాడుతుంది మన భారతదేశానికి డ్రగ్స్ వలన. చాలా సీరియస్గా తీసుకొని ప్రతి ఒక్కరు యుద్ధం లెక్క డ్రగ్స్ని నిర్మించాలని కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారం. వెనుకబడిన కులాల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో 42% బీసీ రిజర్వేషన్ల సాధనపై కీలక చర్చ జరిగింది. బీసీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చెన్నరాములు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పలువురు మేధావులు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఐక్యంగా ముందుకు వస్తేనే రాజ్యాధికారాన్ని సాధించగలమని పేర్కొన్నారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణతో పాటు యువతలో నాయకత్వాన్ని పెంపొందించడం అత్యంత అవసరమని తెలిపారు. విద్యార్థి సంఘాల సమక్షంలో ఈరోజు ఫులే అంబేద్కర్ మహనీయుల జయంతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ జయంతోత్సవ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 180% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలము, బహుజనులమైనటువంటి మనం అందరం ఏకమైతే మనం బహుజన రాజ్యాధికారాన్ని సాధించవచ్చు. ఫూలే చేసినటువంటి, మహాత్మా జ్యోతిబా ఫూలే చేసినటువంటి సాంస్కృతిక సామాజిక పోరాటాన్ని కొనసాగించడం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి ఆత్మగౌరవ హక్కుల ఉద్యమాన్ని కొనసాగించడం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అణగారిన వర్గాలకు రాజ్యాంగాన్ని అందించి హక్కులు అందించిండు. ఈ రాజ్యాంగం చదివి ఆధిపత్య వర్గాలేమో వాళ్ళు అధికారాన్ని సంపాదిస్తున్నారు. మరి బహుజన వర్గాలు ఈ రాజ్యాంగాన్ని చదివి ఎందుకు అధికారంలోకి సంపాదించలేకపోతూ ఉన్నారు అనేటువంటి చర్చ ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్న వ్యక్తులుగా ఒక మేధో మదనం చేయాలనేటువంటి ఉద్దేశంలో భాగంగా దీనికి ముఖ్య అతిథిగా
గౌరవనీయులు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ అయినటువంటి చిరంజీవి సార్ గారు కావచ్చు, జస్టిస్ చంద్రకుమార్ సార్ కావచ్చు, ఉస్మానియా ప్రొఫెసర్ అయినటువంటి రామ్ షెపర్డ్ సారు, రాములు సార్ కావచ్చు, మన బహుజన సంఘాల నుంచి ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ DBSA వ్యవస్థాపకులు డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారు అయితేంది, మహిళా ఉద్యమంలో ముందుండి గొంతును వినిపిస్తున్నటువంటి సబ్బండ శక్తి వ్యవస్థాపకురాలు దాసోజు లలిత గారు అయితేంది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉస్మానియా విద్యార్థులుగా ఏంటి అంటే ఒక మేధో మదనం జరగాలి. ఉస్మానియా యూనివర్సిటీలో అనేక అంశాల మీద ఈరోజు ఈ మా జయంతోత్సవ కార్యక్రమంలో అనేక అంశాల మీద చర్చ జరిగింది. ఎందుకు SC/ST BC మైనార్టీలు కలవట్లేదు, దీనికి కారణం ఏముంది, అసలు ఎందుకు కలుస్తలేరు, కలవకపోవడానికి ఎవరు కారణం అవుతారు, మనం కలుద్దాం అనేటువంటి భావన మహాత్మా జ్యోతిబా ఫులే కలవమని చెప్పిండు, అంబేద్కర్ గారు కలిసి పోరాడమని చెప్పిండు, బోధించు సమీకరించు పోరాడం అన్నాడు. మరి ఎందుకు మన మధ్య అనైక్యతగా దారి తీసేటువంటి వాళ్ళు ఎవరు చేస్తున్నారు, వాళ్ళని కనిపెట్టాలి. చదువుకున్న వ్యక్తులుగా మళ్ళీ చెప్తున్నాం, చదువుకున్నటువంటి వ్యక్తులుగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బహుజన యువతను SC/ST BC మైనారిటీ వర్గాలను నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, కోట్ల చినుకులు భూమి మీద పడాలన్నా కూడా ఒక చినుకుతోటే ప్రారంభమవుతుంది. బహుజన రాజ్యాధికారం రావడం అనేటువంటిది అదొక కళగా మారబోతా ఉన్నదని కొంతమంది బయట అంటూ ఉండొచ్చు. కానీ ఆ రాజ్యాధికార సాధన కోసం చదువుకున్న వ్యక్తులుగా మనం ప్రయత్నం చేస్తేనే కదా రాజ్యాధికారం సాధ్యమవుతుంది. రాజ్యాధికారం సాధ్యమైతేనే మనకు హక్కులు సాధించుకోవచ్చు. ఇప్పుడు బీసీలకు నేను అంటున్న ఈ సందర్భంగా 42% రిజర్వేషన్ కావాలి, 50% పైగా ఉన్నారండి బీసీలో. మరి ఎందుకు ఇస్తలేరు? వాళ్ళ ఓట్లు ఏమో కావాలి, బీసీల ఓట్లు కావాలి ఈ అన్ని ఆధిపత్య పార్టీలకు. మరి వాళ్లకు రిజర్వేషన్లకు ఎందుకు ఇస్తలేవు అంటే SC/ST BC మైనార్టీలను ఎంతసేపటికి వాళ్ళను వాడుకోవడం కోసము, ఓట్లను వాడుకోవడం కోసం మాత్రమే చూస్తున్నారు. వీళ్ళకు బలరిస్తామా గొల్లరిస్తామా చిన్న పథకాలు ఇచ్చి తాయిలాలు పెట్టి వీళ్ళను మబ్బ పెడుతున్నారే. ఇది ఎంతకాలము ఆధిపత్య పార్టీల నాయకులారా ఎవరిని మోసం చేస్తున్నారండి. కాబట్టి మోసాలని బహుజన సమాజం పసిగట్టం అంటున్నాం. ఈ జయంతోత్సవం ద్వారా ఏమంటున్నాం అంటే ఈ మోసాలను పసిగట్టి యావత్తు దళిత బహుజన సమాజం మొత్తం నేను అంటున్న చివరగా ఊళ్ళల్లో SCలకు STలకు BCలకు మైనార్టీలకు కొంత గ్యాప్ ఉన్నదండి. BCలకు SCలకు గ్యాప్ ఉన్నది. ఆ గ్యాప్ను పూడ్చాలనే మేము చదువుకున్న వ్యక్తులుగా STలకు మాదిగలకు BCలకు గ్యాప్ ఉన్నదండి, మైనార్టీలకు గ్యాప్ ఉన్నది. ఈ గ్యాప్ని పూడ్చాలనే ఇట్లాంటి జయంతోత్సవాల ద్వారా ఈ గ్యాప్ని పూడ్చడం కోసమే ఇట్లాంటి కార్యక్రమాన్ని చేపట్టినాం. ముఖ్యంగా డాక్టర్ అవ్వారు వేణు గారు అయితేంది, ముఖ్యంగా 42% BC రిజర్వేషన్ కోఆర్డినేటర్ వేణు గారు అయితేంది, అదేవిధంగా BCF రాష్ట్ర అధ్యక్షులు చెన్న రాములు ముదిరాజ్ సార్ గారు అయితేంది, DBSA స్టేట్ కోఆర్డినేటర్గా జంగలి దర్శన్ మేమైతేంది, కాసల మసూదన్ అన్న కానీ అనేక BC జాక్ నుంచి వంశీ అయితేంది, ఉస్మానియా యూనివర్సిటీలో TSP జాక్ వ్యవస్థాపకులు మన వలిగొండ నరసింహ గారు అయితేంది, అదేవిధంగా DBSA రాష్ట్ర అధికార ప్రతినిధి కాసల మసూదన్ గారు అయితేంది, అదేవిధంగా అన్ని సంఘాల నుంచి MSF కొమ్ము శేఖర్ గారు అయితేంది, BC సంఘాలను SC సంఘాలను మళ్ళీ చెప్తున్నాం. మేము ఎందుకు అన్ని సంఘాలను కలిపి మాట్లాడుతూ ఉన్నామంటే, నా పేరు డాక్టర్ అవ్వారు వేణు, BC రిజర్వేషన్ పోరాట సమితి. ఈరోజు DBSA సబ్బండ శక్తి తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ యోజన చేసి అత్యంత వెనుకబడిన కులాల సమాఖ్య BC ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక న్యాయం పైన, అట్లాగే 42% BC రిజర్వేషన్ల పట్ల మహనీయుల జయంతి కార్యక్రమాన్ని ఆర్ట్స్ కాలేజ్ వేదికగా జరుపుకున్నాం. ఈ కార్యక్రమంలో BC ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు, దాసోజు లలితక్క ఇలాంటి మేధావులతోటి అనేక ఉపన్యాసాలు జరిగాయి. ఈ సభ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ గడ్డ మీద నుంచే సామాజిక న్యాయ ఉద్యమం, బహుజన రాజ్యాధికార ఉద్యమం ఇక్కడి నుంచే నడపాలని, అందుకు అనేక సంఘాలని వ్యక్తులతోటి కలిసి ఒక రాజకీయ వేదికగా అనేక సంఘాలతో మీటింగులు జరుపుతున్నాం. ఆ రకంగా తెలంగాణలో బహుజన రాజ్యాధికారానికి నాంది పలకాలని ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదిక, ఉస్మానియా విద్యార్థి సంఘాలు ప్రయత్నం చేస్తున్నాయి. థ్యాంక్ యూ. ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ గా సేవలందించి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గా పదోన్నతి పొందిన హేమంత్ కేశవ్ పాటిల్ కు స్థానిక నేతలు, కాలనీ వాసులు ఘనంగా వీడ్కోలు పలికారు.
టీపీసీసీ అధికార ప్రతినిధి మాజీ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనను శాలువా పూలమాలతో సన్మానించారు. తన పదవి కాలంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారని నాయకులు కొనియాడారు. హయత్ నగర్, లింగోజిగూడ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేసిన సేవలను గుర్తు చేశారు. అదే సేవాభావంతో నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కానీ ఒక సొసైటీని రిప్రజెంట్ చేసినప్పుడు ఒక సొసైటీకి పనిచేసిన వ్యక్తుల్లో హేమంత్ పాటిల్ గారు ఆఫీసర్లను నేను కూడా 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. నేను మార్కెట్ చైర్మన్ చేసిన చాలా రోజులు పొలిటికల్ ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పాలిటిక్స్ లో చాలా క్లోజ్ గా ఆఫీసర్స్ తో మూవ్ అవుకుంటూ కావాల్సిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోయినాం. కానీ ఒక ఆఫీసర్ ఎంత చేంజ్ చేయగలుగుతాడు అనేది హేమంత్ పాటిల్ గారు నిరూపించారు. ఒక సొసైటీని ఎంత చేంజ్ చేయగలరు. నేను మా పిల్లలకు రెగ్యులర్ చెప్తుంటా, ఏదో తీసుకొచ్చిన వాళ్ళని కూడా ఏంటి, ఆయన చూసి ఇన్స్పైర్ కావాలి మనం, ఆయన చూసి నేర్చుకోవాలి మనం, ఆయన చూసి చదువుకోవాలి మనం. ఎందుకంటే ఇప్పుడే సీనానే చెప్పిండు, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి కాకుండా చీఫ్ సెక్రటరీ స్థాయికి నిజంగా ఆయన పోవాలని మనస్సాక్షిగా నేను ఎందుకు కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక విప్లవం రావాలి. ఈరోజు మారుమూల జిల్లా అయిన నాగర్ కర్నూలు, వెనకబడిన జిల్లా అయిన మహబూబ్నగర్, ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న నాగర్ కర్నూలుకి తనని ఈరోజు ఒక ఆఫీసర్గా, కలెక్టర్గా నియమించడం ముఖ్యమంత్రి గారు చాలా ఆలోచించి, అంటే ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని తనైతేనే నా జిల్లా బాగుపడుతుంది, నేను పుట్టిన జిల్లా నల్లమల్ల జిల్లా, ఈ నల్లమల్ల జిల్లా బాగుపడాలంటే ఇట్లాంటి ఆఫీసర్ కావాలని ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవ నిజంగా అంతా అయిందా కాదు. ఇంటెలిజెన్స్ అంటే ఎట్లా పనిచేస్తుందో ఇప్పుడు నియమించడం, దాన్ని బట్టి నేను నిజంగా ఇంటెలిజెన్స్ ఇట్లుంటుందా అనిపించింది నాకు. సరునగర్ చెరువు 50 సంవత్సరాలు అయింది, తట్టేడు మట్టి తీయలే. ఆయన చర్మంతో సరునగర్ చెరువు ఏమన్నా, సరునగర్ చెరువుల ఈరోజు తట్టేడు మట్టి కాదు, జేసీబీలు 5 జేసీబీలు 6 జేసీబీలు రోజు పనిచేస్తున్నాయి. మీరు చిన్న చెరువు అంటే బైరాములు కూడా చెరువు 10 కోట్లు ఇచ్చిండు. అంటే నేను చెప్తున్నా, ఇట్లాంటివన్నీ చిన్న చిన్న విషయాలే కావచ్చు, డబ్బు రూపకంగా కాదు, దాని మీద లాంగ్ టైం ఆలోచన. దీన్ని వాటర్ డైవర్ట్ చేయాలా, నీళ్లు పెరగాలా, వాటర్ పొల్యూషన్ పోవాలా. మేము వచ్చినప్పుడల్లా మాకు నాలెడ్జ్ చేయాలి. మేము ఏ రోజు వచ్చి టైం వేస్ట్ చేసుకోలేదు, సార్ దగ్గర వచ్చి మేము నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాం. ఒక స్కూల్కి వచ్చినట్టు అనిపించింది ఆయన దగ్గరకు వస్తే, అరే ఈ రోజు పోతే మనం ఒక పాఠం చెప్తాడేమో తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చినాం. కార్పొరేటర్ ఇప్పుడే శ్రీరామ్ అన్నాడు, ఏ రోజు కూడా మాకు వ్యత్యాసాలు లేకుంటే పార్టీ పరంగా బయట మేము కొట్లాడుకుంటుండే, అది డిఫరెంట్. చాలా మంది నన్ను కూడా విమర్శించారు, వాళ్ళు ఎప్పుడే తిరుగుతావు, వీళ్ళు ఎప్పుడే తిరుగుతావు. ఎవరెప్పుడు తిరుగుతలేము. మేము సొసైటీకి ఒక రిప్రజెంటేటివ్ వచ్చిండు, వాళ్ళు ఎప్పుడు తిరిగిన మా రిప్రజెంటేటివ్ బాగా అండగా ఉన్న హేమంత్ పాటిల్ గారు పొద్దున 5:30కి లేచి మా ఎప్పుడు తిరుగుతున్నాం. మేము తిరగకపోతే దాని వాల్యూ ఏముంటుంది, ఎంతవరకు సబబు అనే ఉద్దేశంతో మేము తిరిగినాం. అతి ముఖ్యంగా మాకు జనప్రియ అసోసియేషన్ సార్, యూ హ్యావ్ చేంజ్డ్ ఇట్. వాళ్ళు వచ్చిండ్రు సార్, వాళ్ళందరూ కూడా జనప్రియ అసోసియేషన్ నుంచి వాళ్ళందరూ వచ్చిండ్రు. మీరు టోటల్ రిఫార్మ్ చేసి, జనప్రియ అంటే ఒక స్లమ్ ఉండే, అమ్ముకుందాం అనుకుంటే ఈ రోజు కొనుక్కుంటాం అనే స్థాయికి జనప్రియ తీసుకొని వచ్చిండ్రు మీరు అందరూ. ఈరోజు అక్కడికి వచ్చి కొనాలని చాలా మంది వస్తున్నారు. సో చిన్న ఎగ్జాంపుల్ మా దగ్గర సెట్ చేసింది సార్, నాగర్ కర్నూలు కూడా మీరు చేయాలి సార్. ఎనీహౌ థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సర్వీసెస్. నా గురించి చాలా మంచి మంచి మాటలు మీరు విన్నారు. ఐ విల్ నాట్ బిలీవ్ 100%. I will say definitely that I try to give my best. Without party, without religion, only for development work చేయాలని ఎల్బీ నగర్ ప్రజలు వాళ్ళు రీప్రజెంటేటివ్ చాలా మంచి సహకారం ఇచ్చారు. ఇట్ ఈస్ ఎవ్రీవన్స్ వర్క్. డబ్బు శాంక్షన్ చేస్తేనే పని అవుతుంది, అభివృద్ధి అవుతుంది అట్లా లేదు. అందరు కలిసే ముందు పోతేనే అభివృద్ధి అవుతుంది అని నా ఆలోచన. దీంట్లో మీరు కూడా భాగంగా చాలా ప్రోత్సహించి సపోర్ట్ చేశారు కాబట్టి ఎంత పని మనం చేయగలుగుతాం. ఇప్పటి నుంచి కూడా మీరు అట్లానే జోనల్ కమిషనర్ ఎవరిని వచ్చి వాళ్ళకి కోఆపరేట్ చేసి పని చేసి ఈ ఎల్బీ నగర్ ప్రాంతంలో అభివృద్ధి తీసుకురావాలని కోరుతున్నాను.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బతుకమ్మ కుంటపై సుప్రీంకోర్టు స్టే నేపథ్యంలో ఆల్ పార్టీ నిరసన. ఎరువుల రవాణా ఛార్జీలు తగ్గించాలి. చేగుంటలో డీలర్ల బంద్. చేగుంటలో బాల్య వివాహాల నిర్మూలనకు మానవహారం. 42% బీసీ రిజర్వేషన్ల సాధనకు ఐక్య పోరాటం అవసరం. ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ పాటిల్ కు ఘన వీడ్కోలు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.